భాయ్ సాబ్, మాది వంటగదిలో పని చేస్తది. వద్దమ్మా, ఏం పని చెయ్యాలో మీరు చెప్పాలి. మేం చెప్పకూడదు, మీరు చేయకూడదు. అరే భాయ్ సాబ్, మా అత్త వంటగదిలోనే పని చేసింది. మాకు వంట చేయడం వచ్చు, అన్నీ చేస్తాం. నిదానంగా చేద్దుగానిలే అమ్మా, అలవాటు పడతారు కదా. ఆయేషా సార్ చెప్పండి. ఏం ప్రాబ్లం ఉన్నా నువ్వే చెప్పాలి. ఈ ఇంటి పనులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే విజయ్ని అడుగు. అన్ని వివరాలు అడుగుతాను సార్. బీరువా ఎక్కడుంది, తాళాలు ఎక్కడున్నాయని కూడా అడుగుతావా ఏంటి? మీలా మాది దొంగ బుద్ధి కాదు మేడం. ఏయ్, ఏంటా వాగుతున్నావు? మేడం, మీరలా అంటే అవతల వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చిందో, వెంటనే ఇక్కడ ఉద్యోగం సంపాదించిందని పొగరు. అఖిలాండేశ్వరి మేడం చెప్పాక కాదనలేరు కదా. అదేగా మీ అందరి ధీమా. ఈ ఇంట్లో అయేషా చేయాల్సిన పనులేవో నేను చెప్తాను. నువ్వెళ్ళు శేఖర్. విజయ్ సార్, తనకు హెల్ప్ చేయి. అలాగే సార్. అయేషా, చెప్పండి మేడం. నువ్వు కేర్ టేకర్ అని ఫీల్ అయిపోవద్దు. నువ్వు నా కింద పనిచేయాలి, అర్థమైందా? అసలు మీది కింద ఏమున్నది మేడం? ఫ్లోర్ అంతా క్లీన్ గానే ఉన్నది కదా. ఏంటే కామెడీ చేస్తున్నావా? నా కింద అంటే నేను నిల్చున్న చోట కాదు, నా అజమాయిషి నీ మీద ఉంటుందని. నేను చెప్పిందే వేదం. నోరు మూసుకొని తలూపాలి. మీ తలకాయలు ఇరగొట్టే రోజొస్తది, ఆగండి. ఏయ్, ఏంటే గొనుక్కుంటున్నావు? పైకను. మీది కింద పని చేసే వాళ్ళం కదా మేడం, పైకి అనదు. ఏదో తెలివితేటలు చూపిస్తుందో, లేకపోతే దాని మాట తీరే అంతో తెలీదు కదా భవాని. వెళ్దాం పద. ఉండవే మనవరాలా, ఒకసారి వార్నింగ్ ఇస్తేనే పడుంటారు. ఏ ఆయేషా, చెప్పాను కదా, ఇంట్లో అన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి. చిటికేస్తే ప్రతిదీ నా దగ్గరుండాలి. చిటిక వేస్తే వినిపిస్తుందా మేడం? వినపడాలి. వీళ్ళని అడిగి తెలుసుకో. ఏమేమి పనులు చేయాలి మేడం? పాలు, నీళ్లు, కాఫీ అన్నీ ఏమైనా కూడా వేడివేడిగా ఉండాలి. అడిగిన వెంటనే తీసుకొచ్చి నా మొహాన కొట్టాలి. లేట్ చేస్తే నీ మొహం పగులుతుంది, అర్థమైందా? బాగా అర్థమైంది మేడం. పద చైత్ర. ఏయ్, ఇంకొక్క మాట. ఆయేషా, అయ్యో మేడం, తను చిటిక వేయగానే కాఫీనో టీనో వేడి నీళ్ళో మొహాన కొట్టమంది. అలాగే కొట్టాను. విజయ్ భాయ్, అంతేగా? అంతేగా అంతేగా. నోరు మూయండి. దీనికి మీరు వస్తాసా? మాది చెప్పిందే వింటాది. మండిపోతుంది కదే నిన్ను. మేడం, మీరు చెప్పినట్టే చేసింది. ఈసారి అర్థమయ్యేలా చెప్పండి. అవసరం అది ఇక్కడ ఉంచడం, పంపించేయండి. అఖిలాండేశ్వరి మేడం చెప్పేంత వరకు తను ఇక్కడే పనిచేస్తుంది. మన అవసరం కూడా మీకు తెలుసు కదా. తన తరపున నేను సారీ చెప్తాను. ఆయేషా, కొంచెం ఆలోచించి పనిచేయి. అలాగే సార్. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి భవాని? రా, కోల్డ్ క్రీమ్ రాస్తాను. నిన్ను వదల్లే. అక్కడ పనయ్యేలోపు నీ పని చేస్తాను. ఆయేషా బేటీ, మేం చేయాలనుకున్నా చేయలేం. అలాంటి పని నువ్వు చేసావు. ఆవిడ ముఖం మీద నిప్పులు పోసినా పాపం లేదు. ఇప్పుడే నన్ను తిట్టిందమ్మా. నేను ఇక్కడే ఉంటాను విజయ్ భాయ్. ఆ సరదా కూడా తీరుతుంది, చూసుకోండి. ఏమైంది రాభి?
కాల్ కనెక్ట్ కావడం లేదురా. సౌందర్య ఎక్కడికి వెళ్ళింది కదా. క్రిష్కి ఫోన్ చేసి మామూలుగా మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ ఏంటో కనుక్కుందాం అనుకున్నాను. టెన్షన్ పడాల్సిందేమీ లేదభి గారు. సౌందర్య జాగ్రత్తగానే వెళ్తుంది. తనకేం తెలుసుకోవాలనుందో. తను వెళ్తానన్నప్పుడు వెళ్ళమన్నాను కానీ భవానీ వాళ్ళు ఏం కక్ష కడతారోనని కొంచెం టెన్షన్గా ఉందిరా. అది శివంగి నెట్టుకొచ్చేస్తుంది. మీరు కూల్గా ఉండండి. హలో. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అభి? వైజాగ్ నుంచి రా. అక్కడి నుంచి ఫోన్ చేసింది అనాథాశ్రమం వాళ్ళే కదా? అవును. వాళ్ళు వెళ్లేలోపు ఏర్పాట్లు చేస్తారు. అదేంట్రా, వాళ్ళని వైజాగ్ పంపించేస్తావా? అడ్డుకున్నది ఇందుకేనా? రేయ్, సౌందర్యని క్షేమంగా ఉంచడానికి అలా చెప్పానురా. లేదంటే గణేష్ అంకుల్ ఇక్కడి దాకా వచ్చేవాడు కాదు. సౌందర్యని తీసుకెళ్లిపోతే? అంత ఈజీగా దూరం చేసుకోని చంద్రిక. తనకి దగ్గరగా ఉంటాను. కావాలంటే నేను కూడా వైజాగ్ వెళ్తాను. నువ్వు వెళ్ళిపోతే నేను చంద్రిక ఎలా ఉంటావురా? రేయ్, మనకిక్కడ ఎవరూ లేనప్పుడు, మన వాళ్ళు సౌందర్య వాళ్లే అయినప్పుడు వెళ్ళిపోదాం రా. నేనైతే డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో అమ్మా నాన్నల్ని ఒప్పించాకే రాగలను. వస్తాను, ఒప్పిద్దాం. మీరిద్దరూ త్వరలో ఒకటైపోవాలి. పెళ్లి చేసుకుని జంటగానే వైజాగ్కి రావాలి. నేను సూర్య అనాథలుగా ఇక్కడే పుట్టి పెరిగాం. మేం పెళ్లి చేసుకునే అమ్మాయిల వల్లైనా ఇక మేము అనాథలం కామని చెప్పుకోవచ్చు. సౌందర్య కోసం నువ్వెంతగా ఆలోచిస్తావు అనుకోలేదభి. షీజ్ లక్కీ. లేదురా, నేనే అదృష్టవంతునే. సౌందర్య వల్ల కుటుంబం పరిచయం అయింది. మీరిద్దరూ ఒక కుటుంబం అయితే నా సంతోషం రెట్టింపు అవుతుంది. అభి, ఆయిషా బేటీ, ఈ హాల్ నీట్గా ఉంచాలి. ఎక్కువసేపు అమ్మగారు ఇక్కడే ఉంటారు. రెస్ట్ తీసుకుంటారన్నమాట. ఆందోళనగా ఉన్నా బాధగా ఉన్నా అమ్మగారు ఇక్కడికి వస్తారమ్మా. ఎక్కువసేపు ఇక్కడ ఉంటారు. అలాగా? అవునమ్మా. చిన్న మేడం కేకలు వేస్తుంది భాయ్. ఆవిడంతేనమ్మా. ఏ పని లేకపోయినా పని వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఆమె పని. సర్లే బాయ్, నేను చూసుకుంటానులే. నీ పనులు చూసుకో. అలాగేనమ్మా.
అచ్చు అభిలానే ఉన్నాడే. చిన్నప్పుడు దొరికాడు, పెంచి పెద్ద చేశాను. తనతో పాటు సూర్య ఈ ఆశ్రమంలో చేరాడు. ఇప్పుడు అభి అనాథ పిల్లాడు కాదు, అనాథ పిల్లల్ని అమ్మా నాన్నల దగ్గరికి చేర్చే దేవుడయ్యాడు. అనాథన్నాడు. అభి అనాథనా? అట్లయితే అచ్చం మావయ్యలా. అయ్యో, అట్లెట్లా సాధ్యమవుతుంది? మనుషుల్ని పోలిన మనుషులుంటారు గాని మావయ్యనే మళ్ళీ పుట్టినట్టు అత్తలా నేను. ఏంటి విచిత్రం? ఏయ్, పనోళ్ళు ఎక్కడున్నారా? విజయ్, ఎవరు కనపడరేంట్రా? పిలిచినా రాలేదంటే ఎంత పొగరుండాలి. పనివాళ్లు పరిచయం అయ్యారు కదా భవాని, ముచ్చట్లు పెట్టుకొని ఉంటుంది. టైం పాస్ చేస్తూ ఉంటే దాని సంగతి చెప్తాను. పద పద. అత్తా, మిమ్మల్ని కలిపిన మొత్తం అందారమే నన్ను అభిని కలిపింది. ఏంట్రా ఇది? తీసుకో, నీకోసమే. బాయ్. సిస్టర్, యువర్ లక్కీ. దేనికి? వాడి లైఫ్లో ప్రత్యేకమైన పువ్విది. వాడి ప్రపంచంలో వాడికంటూ ఏదైనా ఎక్కువ ఇష్టం ఉందంటే అది ఈ పువ్వే. వాడికి ఇష్టమైందే నాకు ఇష్టమైంది. పోయిన జన్మలో మీరు, ఈ జన్మలో మేము ప్రేమికులుగా ఉన్నాం. అభి కూడా మామయ్యలా ఉన్నాడని తెలిస్తే ఏమవుతాడు? ఎంత సంతోషిస్తాడు? ఏం చేస్తున్నావా ఇక్కడ? ఏంటి ఆ ఫోటో తీసావు? ఏంటి మేడం? ఏమైంది? ఇంట్లో ఫోటోలు తీసి చూస్తున్నా అంకుల్. దీనికి ఇక్కడేం పని అంటాను. సార్, ఈ ఫోటోకి దుమ్ము పట్టినట్టుంది, తుడుద్దామని తీశాను. ఎవరు సార్ వీళ్ళిద్దరు? అఖిలాండేశ్వరి మేడం గారి పెద్ద కొడుకు దేవేంద్ర భూపతి రాజావారు, పెద్ద కోడలు పార్వతి. మహారాణి మేగోటి పార్వతీదేవి అని చెప్పకపోయావా శేఖర్? ఈ వివరాలన్నీ దీనికి చెప్పడం అవసరమా?
ఎవరో ఏంటో తెలీదు. పర్సనల్ మ్యాటర్స్ చెప్పకండి అంకుల్. పేర్లు చెప్తే తప్పులేదు. ఆయేషా, జాగ్రత్తగా పెట్టు. అలాగే సార్. జంట బాగుంది సార్. వాళ్ళ ప్రేమ ముందు ఈ ఇంట్లో వాళ్ళందరూ తల ఉంచారమ్మా. చిన్న వయసులోనే శాశ్వతంగా దూరం అయ్యారు. వాళ్ళు ఉండి ఉంటే ఈ ఇల్లులా బోసిపోయేది కాదు. కళకళ్ళాడాలంటే మిర్చి లైట్లు వేసి పెట్టవయ్యా. ప్రతిదానికి మేము ఉన్నందుకే ఈ ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటున్నట్టు చెప్తావెందుకు? నేను అలా చెప్పలేదు మేడం. అర్థం అలాగే ఉంది అంకుల్. ఎలా చనిపోయారు సార్? వాళ్ళ కొడుకుని కాపాడుకోవడం కోసం ప్రాణాలే త్యాగం చేశారు. పార్వతి రా, పార్వతి. దేవా, దేవా, పార్వతి, 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 పార్వతి. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన ఆ బిడ్డ ఆగవయ్య శేఖర్. అదడిగితే జరిగిందంతా సినిమాలో చెప్పేలా ఉన్నావే. సో నేను ఒకసారి ఇంటికి పోయి వస్తాను. ఇక్కడ పని కుదిరింది అని మా అమ్మా నాన్నకి చెప్పి వస్తాను. జాయిన్ అయింది ఇప్పుడే, అప్పుడే ఇంటికి పోతావా? సరే, నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. శేఖర్, దాన్ని నెత్తినెక్కించుకోకు. మేడం, ఆ దొంగని ఆయేషా గుర్తుపట్టగానే జీతం బహుమతి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పటిదాకా కొంచెం ఓపిగ్గా ఉండండి. బాబాయ్, ఈ పనులన్నీ నీకెందుకు? మేం చేస్తామని చెప్పాం కదా. అనాథాశ్రమం కోసం నువ్వు పడే కష్టమే ఎక్కువ బాబు. ఈ పనులు కూడా నీకెందుకని. అబ్బా, అలా ఏం అనుకోకు బాబాయ్. జరుగు, ఇటివు. బాబు. వెళ్ళు బాబాయ్, నువ్వు వెళ్ళి అరే రెస్ట్ తీసుకో. వెళ్ళు బాబాయ్. ఏందయ్యా అట్లా చూస్తున్నావు? అచ్చం పెదబాబు గారిలా ఉన్నాడే. బుద్ధి కూడా అంతే, మంచి మనసు. నాకెందుకో ఈ బాబు మా పార్వతక్క కొడుకేమో అనిపిస్తుంది సరస్వతి. మళ్ళీ పెదబాబు గారిని చూసినట్టు అనిపిస్తుంది. మనం అంతా కలవడానికి ఇలా జరుగుతోందా? ఆ పెద్ద ఆయన అడిగితే వివరాలు చెప్తాడు కదా. అవును సరస్వతి, రా. అయ్యా, సౌందర్య వాళ్ళ తల్లిదండ్రులే కదా? అవునయ్యా. ఈ అనాథాశ్రమానికి ఇంతకాలం తర్వాత నా వాళ్ళు అని తీసుకొచ్చింది మిమ్మల్నే.
ఆ బాబుకు నిజంగా ఎవరు లేరా అయ్యా? ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటాడు. వాళ్ళు అన్నా అంటారే గాని ఈయనకెవరూ లేరు. ఆ బాబు తల్లిదండ్రులు ఎవరో తెలీదయ్యా. తెలిస్తే ఇక్కడ అనాథలా ఎందుకుంటాడమ్మా? కొన్ని వందల మందికి జీవితాన్నిచ్చాడు. దేవుళ్లాంటివాడు అనిపించుకోవాలని వాళ్ళ అమ్మా నాన్న వదిలేసిపోయారేమో.